హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో దావిద్ మలయాళం మూవీ గురించి అయితే మాట్లాడేసుకుందాం. ప్రెసెంట్ ఇది జీ5లో అయితే స్ట్రీమ్ అవుతుంది. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 30 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన దావిద్ ఆషికాబు ఒక ప్రామిసింగ్ బాక్సర్ అనమాట. కానీ తన లైఫ్ లో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరగడం వల్ల తన వైఫ్ ను ఫాలో అవుతూ తన బాక్సింగ్ అని పక్కన పెట్టేసి ఒక బౌన్సర్ కింద అయితే తన లైఫ్ కొనసాగిస్తుంటాడు. కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ లో కొంతమంది వ్యక్తుల వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మళ్ళీ తిరిగి తన బాక్సింగ్ లైఫ్ కి రావడం అయితే జరుగుద్ది. అసలు అలా ఎందుకు జరిగింది, మరి తన తిరిగి బాక్సింగ్ లైఫ్ కి ఎందుకు వచ్చాడు, అసలు ఎందుకు బాక్సింగ్ పక్కన పెట్టేశాడు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే దావిద్. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్లో థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బడ్ మూవీ రివ్యూస్ తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం భయ్యా. అదర్ లాంగ్వేజ్ కంటెంట్ కోసం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మూవీ నాకైతే యావరేజ్ భయ్యా, 1 time వాచబుల్ అనిపించింది. ఎప్పటి నుంచో చూస్తున్న రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామానే, కాకపోతే ఇందులో కొంచెం ఎమోషనల్ కోర్ అనేది యాడ్ చేస్తారు అండ్ యాక్షన్ కూడా ఉంటుంది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే మెయిన్ గా నాకు పర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగా నచ్చాయి భయ్యా. మెయిన్ గా యాంటోనీ గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా ఇంటెన్స్ గా ఉంటుంది, ఎమోషనల్లీ చాలా గ్రౌండెడ్ గా ఉంటుంది ఆ క్యారెక్టర్ అనేది. త్రూ అవుట్ ద మూవీ ఆ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది అని చెప్తా. అండ్ కొంచెం రా అండ్ రియలిస్టిక్ యాక్షన్ అయితే మెయింటైన్ చేసుకున్నారు. సినిమా మొత్తంలో కూడా బాక్సింగ్ సీక్వెన్సెస్ కానీ కొన్ని యాక్షన్ ఎలిమెంట్స్ కానీ అన్ని కూడా రియలిస్టిక్ గా ఉంటాయి, కొంచెం రాగా ఉంటుంది అనమాట. ఆ సెటప్ అంతా కూడా నాకు బాగా నచ్చింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది భయ్య. చాలా సీన్స్ ని, కీ మూమెంట్స్ ని కూడా ఎలివేట్ చేసిందని చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని లేకపోయి ఉంటే, సరిగ్గా లేకపోతే చాలా సీన్స్ అన్ని కూడా డల్ అయిపోతును. బట్ బాగా ఎలివేట్ చేశారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో. అండ్ స్ట్రాంగ్ ఎమోషనల్ కోర్ అని చెప్పాలి. ఈ ఎమోషనల్ కోర్ అనేది అందరికి వర్కౌట్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఎక్కువగా రిలేషన్షిప్స్ మీద ఫోకస్ చేస్తారు, పర్సనల్ రిడెంప్షన్ మీద. సో అందువల్ల ఎమోషనల్ అనేది కొంతమంది వర్కౌట్ అవ్వచ్చు, కొంతమంది వర్కౌట్ అవ్వకపోవచ్చు. బట్ వర్కౌట్ అయితే మాత్రం మీకు ఆ ఎమోషనల్ పరంగా చాలా బాగా నచ్చుద్ది మూవీ అనేది. నాకైతే వర్కౌట్ అయింది. అండ్ విజువల్స్ పరంగా, టెక్నికల్ పరంగా కూడా సినిమా టాప్ నచ్ అయితే ఉంది. చాలా బాగుంటుంది సినిమాటోగ్రఫీ కూడా. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే పేసింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి భయ్య సెకండ్ హాఫ్ లో. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో చాలా విషయాలు అయితే ట్రాక్ చేస్తారు, కొంచెం స్లో చేసేస్తారు. ఎంత స్ట్రెచ్ చేయకుండా అన్న ఫీల్ అయితే వస్తుంది. మరి 2.5 hours అయితే అనవసరం మూవీకి, కొంచెం త్వరగా ముగించచ్చు అన్న ఫీల్ అయితే వచ్చింది ఆ సెకండ్ హాఫ్ లో ఉన్న కొన్ని సీన్స్ వల్ల. అండ్ ప్రెడిక్టబుల్ స్టోరీ లైన్ అని చెప్పాలి, ఎందుకంటే ఎన్నో మూవీస్ చూసేసాం అండర్ డాగ్, స్పోర్ట్స్ ఫార్ములా ఇదంతా కూడా. ఆ స్పోర్ట్స్ ఫార్ములాని ఇంక్లూడింగ్ అయితే బాగానే చేశారు, కానీ ప్రెడిక్టబుల్ గా తీసుకెళ్లారు భయ్య. కొంచెం కొత్తగా కానీ ఇంట్రెస్టింగ్ గా కానీ ప్రెజెంట్ చేసి ఉంటే బాగున్ను. ఎన్నో మూవీస్ లో చూసేసిన అదే స్పోర్ట్స్ డ్రామాని మళ్ళీ చూసామన్న ఫీల్ అయితే వచ్చింది తప్ప కొత్తగా అనిపించలేదు నాకు. సో అందువల్ల మొత్తం ప్రెడిక్టబుల్ గా అనిపించింది. అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు, కొంచెం డెవలప్ చేసి చూపించవచ్చు. నాకైతే వర్కౌట్ అవ్వలేదు. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఇట్ వాజ్ హాఫ్ బేక్డ్ మూవీ అని చెప్పొచ్చు. యావరేజ్ 1 time వాచబుల్. అది కూడా మీరు అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళంటే, తెలుగులో లేదు కాబట్టి మలయాళం లాంగ్వేజ్ ఉంది, సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు, ఫ్యామిలీతో చూసేచ్చు. కానీ వల్గర్ కంటెంట్ అయితే ఏం లేదు, బట్ వైలెన్స్ ఉంటుంది, బాక్సింగ్ ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి, యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి. ఇవన్నీ ఫ్యామిలీ చూస్తారు, మీకు ఓకే అనుకుంటే చూడండి భయ్య. మరీ వల్గారిటీ అయితే ఏం లేదు. జీ5 అయితే స్ట్రీమ్ అవుతుంది సినిమా. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బై.